ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. 3-4 రోజులుగా ముసురుతో పాటు అక్కడక్కడ భారీ వర్షం పడుతోంది. సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. భారీ వరదలతో నిన్ననే ఏడుపాయల అమ్మవారి ఆలయం మూసేశారు. వర్షాల కారణంగా వ్యాపారాలు సరిగ్గా సాగడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని రైనవిక్పై మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ముసురు వీయడం లేదు. అడపాదడపా భారీ వర్షంతో పాటు 3 రోజులుగా కంటిన్యూస్గా ముసురు పడుతుంది. చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. దీంతో రోడ్లన్నీ జలమయమైపోయినాయి. జిల్లా వ్యాప్తంగా కూడా సమృద్ధిగా వర్షం అయితే లోటు వర్షపాతం ఉన్నప్పటికీ గత 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పూర్తిగా చెరువులు కుంటలు లోకి వరద నీరు చేరుతుంది. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద ప్రారంభమై ఇప్పుడు దాదాపు 9,000 క్యూసెక్ల నీరు వరద నీరు ప్రస్తుతం సింగూరులోకి వస్తుంది. సో ఎగువన మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక, జైరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఏదైతే సింగూరు ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు అయితే చేరుతుంది. ప్రస్తుతం 9,309 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉండగా 385 క్యూసెక్ల అవుట్ఫ్లోను ఇస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి సామర్థ్యం 19.7 టీఎంసీలు కాగా మొత్తం నీటి సామర్థ్యం 29 టీఎంసీలు. సో మొత్తంగా ఇటు నిన్న చూసుకున్నట్టయితే మెదక్ జిల్లా చిట్కూరులో అత్యధికంగా 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా లక్ష్మీసాగర్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు సిద్దిపేట జిల్లా బేగంపేటలో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లో పూర్తిగా పంట పొలాలన్నీ కూడా నీటమున్న పరిస్థితి. తూప్రాన్ సమీపంలోని హల్దీ వాగు చెక్ డ్యాం పొంగి కిష్టాపూర్ గ్రామానికి కూడా రాకపోకలు నిలిచిపోయినాయి. చాలా చోట్ల రోడ్లు పాడైపోయినాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా వరకు ఇటు చిన్న పెద్ద కాలువలు ఉప్పొంగిపోవడంతో చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇటు నిన్న అమీన్పూర్లో అయితే దాదాపు చెరువులోకి కాలుష్య జలాలను అయితే ఇండస్ట్రీస్ నుంచి ఈ ఏదైతే వర్షం నీరు వస్తుందో ఆ వర్ష నీరుతో పాటు ఇండస్ట్రీస్ పొల్యూషన్ వాటర్ను కూడా వదలడంతో దాదాపు 15 లక్షల రూపాయల విలువైనటువంటి చేపలు మరణించాయని మత్స్యకారులు అయితే జన్నారం మండలం కాజిపల్లి నుంచి వర్షపు నీరు చేరడంతో పలు చెరువుల్లో ఏదైతే చేపలు చనిపోయినట్టు కూడా వారు ఆరోపించారు. దాంతోపాటు ఇటు ఏదైతే చాలా వరకు చెరువుల్లోంచి కావచ్చు, చెక్ డ్యాముల నుంచి నీరు ఉప్పొంగుతుండడంతో ఏదైతే చాలామంది రైతులు సంతోషం వ్యక్తున్నారు. కానీ మరోవైపు ఇటు మనం విజువల్స్ చూడొచ్చు. ఇది దాదాపు వీధి వ్యాపారులు కావచ్చు, దుకాణదారులు కావచ్చు, వర్షం కంటిన్యూస్గా ముసురు ఉండడంతో పూర్తిగా వ్యాపారాలు దెబ్బతిన్నాయని అయితే వారంతా కూడా ఉదయం 9-10 వరకు ఇదంతా బిజీగా ఉండే ఏరియా. ప్రస్తుతం మనం సంగారెడ్డిలోని ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడంతా ఉదయం 9 గంటల కల్లా బిజీగా ఉండే ఏరియా. ఈ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్తో నిండిపోయి ఉండే ఏరియా. కానీ బంద్ వాతావరణం కల్పిస్తుంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కంటిన్యూస్గా వర్షం పడుతుండడంతో మరోవైపు స్కూళ్ళు కూడా సెలవులు ఇవ్వడంతో పూర్తిగా బంద్ వాతావరణం అయితే కల్పిస్తుంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటు రోడ్లపైన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఏదైతే వ్యాపారాలు జరగక పూర్తిగా కంటిన్యూస్గా ముసురు వాతావరణం కొనసాగుతుంది. బయటకు రాలేని పరిస్థితి. ఎవరైతే గొడుగులు కావచ్చు, రెయిన్ కోట్లు లేనిది బయటకు రాలేని పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతుంది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. చాలా చోట్ల ఇటు నారాయణఖేడ్లోని పలు గ్రామాల్లో కూడా వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా చోట్ల ఇప్పటికే పంట పొలాలన్నీ కూడా నీటమునిగిపోయిన పరిస్థితి. వరి పంటకు కొంత మేలుగా ఉన్నప్పటికీ ఇటు పత్తి పంట కావచ్చు, ఇతర పునః పంటలకు కొంత ఇబ్బందిగా ఉంటుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ వర్షంలోనే వరి నాట్లు కూడా వేసుకున్న పరిస్థితి. కూలీలు దొరక ఇతర ప్రాంతాల నుంచి కూలీలు వచ్చిన నేపథ్యంలో వారంతా ఈ వర్షంలోనే అయితే వరి నారు సిద్ధం చేసుకున్నారో వాటిని కొంత ఇప్పటికే ఆలస్యమైందని ఈ వర్షంలోనే వరి నాట్లు వేసుకున్న దృశ్యాలు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ముసురు వాతావరణం వీడలేదు. భారీ వర్షపాతం అక్కడక్కడ నమోదవుతూనే ఉంది. కంటిన్యూస్గా వర్షం పడుతుండడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, సంగారెడ్డి నుండి.